హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నీకోసంలో మూడో భాగాన్ని చెప్పుకోబోతున్నాము. దీని రచయిత పద్మజ గారు. వంశీకి సౌమ్యని గుర్తుకొస్తూ ఉంటుంది. ఎలాగైనా ఒకసారి సౌమ్యతో డైరెక్ట్గా మాట్లాడాలి, అప్పుడే నాకున్న అనుమానాలన్నీ పోతాయి అనుకొని అలానే ఆలోచిస్తూ పడుకుంటాడు. మరుసటి రోజు రెడీ అయి సౌమ్య కోసం వెళ్తుంటే సౌమ్య ఎదురుగా హాయ్ వంశీ అని తనే పలకరించి వంశీని హత్తుకొని ముద్దు పెడుతుంది. వంశీ కూడా సౌమ్యని హత్తుకొని కాల్ చేస్తావు అనుకున్నాను, వెయిట్ చేశాను, బట్ నీ నుంచి కాల్ రాలేదు. నా వల్ల కావడం లేదు, మీకు దూరంగా ఉండడం, అందుకే నీకోసం వచ్చాను అంటుంది సౌమ్య. సౌమ్య ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూశారు వంశీ, నాకు ఇష్టం లేదని చెప్పేశాను. నన్ను కొట్టి నా ఫోన్ తీసేసుకున్నారు. నిన్ను కొట్టారా? నువ్వేమైనా చిన్నపిల్లవా ఇంకా కొట్టడానికి? నన్ను కొట్టినందుకు బాధలేదు వంశీ, కొట్టింది మా అమ్మా నాన్నే కదా, వాళ్ళకి నాపై అన్ని హక్కులు ఉన్నాయి. కానీ అమ్మ వాళ్ళు చెప్పినట్లు ఆ పెళ్లి చేసుకుని నిన్ను మోసం చేయలేను. నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఉండగలనా? కూల్ సౌమ్య, అందరూ మనల్ని చూస్తున్నారు, కాఫీ షాప్కి వెళ్దాం పదా అని ఇద్దరు అక్కడే ఉన్న కాఫీ షాప్కి వెళ్తారు. వంశీ ఇద్దరికి కోల్డ్ కాఫీ ఆర్డర్ ఇస్తాడు. సౌమ్య నాకు హాట్ కాఫీ అని చెప్తుంది. ఓకే అని అదే చెప్తాడు. వెంటనే వంశీకి కృష్ణతో కాఫీ తాగిన రోజులు గుర్తుకు వచ్చి ఊహల్లోకి వెళ్తాడు. కృష్ణ, వంశీ కాఫీ తాగాలనిపిస్తుందిరా పద అని వంశీని కాఫీ షాప్కి లాక్కొని వెళ్తుంది. వంశీకి ఇష్టమైన కోల్డ్ కాఫీ ఆర్డర్ చేస్తుంది. ఏయ్, నీకు కోల్డ్ కాఫీ ఇష్టం ఉండదు కదా? నీకిష్టం కదరా, నాకు ఇష్టమని నీకు ఇష్టం లేని కోల్డ్ కాఫీ తాగుతావా? నీకోసం నా ఇష్టం కూడా వదిలేసుకుంటాను. వాట్ ఏమంటున్నావు కృష్ణ? హా, ఏం లేదు, కాఫీ వచ్చిందిగా తాగు అని ఇద్దరు కాఫీ తాగుతారు. అది గుర్తుకు వచ్చి వంశీ సౌమ్యకి కృష్ణకి ఎంత తేడా అనుకుంటాడు. ఇద్దరు కాఫీ తాగాక సౌమ్య వంశీ చేతిపై నంబర్ రాసి, ఇది అమ్మవాళ్ళకి తెలియకుండా తీసుకున్న నంబర్, ముఖ్యమైన ఫ్రెండ్స్కు మాత్రమే తెలుసు. అమ్మవాళ్ళు ఫోన్ తీసుకోవడంతో నీ నెంబర్ మిస్ అయింది. ఇక నువ్వు నేను కలవలేము అనుకున్నాను, కానీ నా అదృష్టం నీ రూపంలో ముందుకొచ్చింది. వంశీ ఐ లవ్ యూ అని వంశీ లిప్స్పై ముద్దు పెట్టేస్తుంది. సౌమ్య ముద్దు పెట్టడం ఊహించని వంశీ, సౌమ్య ఏం జరిగింది అంటాడు. నీకు తెలీదా ఏం జరిగిందో? తెలుసు, కానీ అది నిజమా కాదా అని అనుమానంగా ఉంది. సౌమ్య వంశీని గిల్లి ఇప్పుడు తెలుస్తుందిలే నిజమో కాదో అంటుంది. వంశీ ఆ అని అరిచి, నొప్పి తెలిసింది అంటే నిజమే, అంటే నువ్వు నాకు ముద్దు పెట్టడం నిజమా? ఇడియట్, మళ్ళీ అదే అడుగుతావు ఏంటి? సరే ఇంకెప్పుడు పెట్టంలే, నేను వెళ్తున్నా బాయ్ అని లేస్తుంది. హే ఆగని సౌమ్య చేయి పట్టుకుంటాడు. సౌమ్య ఆగి వంశీ పక్కన కూర్చొని, నువ్వు నమ్మడం లేదుగా నేను ముద్దు పెట్టడం, ఇంకా నమ్మకం లేకపోతే చెప్పు మళ్ళీ పెడతాను. వంశీ షాక్ అయి, ఏంటి మళ్ళీ పెడతావా, నిజమా అంటాడు. సౌమ్య చుట్టూ చూసి మళ్ళీ వంశీని కిస్ చేసి, ఇప్పుడైనా నమ్ముతావా అంటుంది. నమ్మనుగా, ఇంకా నమ్మవా అంటే మరోసారి ముద్దు పెడతావు అని అలా అన్నాను అని కన్ను కొడతాడు. హా అంటే కావాలనే అలా అన్నావా అని వంశీని కొడుతుంది. హే సౌమ్య ఆగు, ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా? చాలా హ్యాపీ వంశీ, ఎన్ని రోజులైందో ఇలా నవ్వి, నువ్వు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి సౌమ్య, నువ్వు నా పక్కన ఉంటే నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను అంటూ టైం చూసి, చాలా టైం అయిపోయింది వెళ్తున్నా, కాసేపు ఉండొచ్చు కదా బుజ్జి? ఉండొచ్చు, కానీ ఫ్రెండ్స్తో హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి ఎందుకు, ఏమైంది అని కంగారు పడతాడు. నాకు బానే ఉంది, నువ్వు కంగారు పడకుండా చెప్పేది విను. మా ఫ్రెండ్కి బాగోకపోతే తనతో పాటు తోడుగా నేను కూడా వెళ్తున్నా. ఇప్పటికే తను హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది. బాయ్ అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. వంశీ సౌమ్య కిస్ చేసింది గుర్తు చేసుకుని సిగ్గుపడుతూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళాక ఫోన్ రావడంతో ఆగి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి బయలుదేరిపోతుంటే ఎదురుగా సౌమ్య మరొక వ్యక్తి బైక్పై వెళ్తూ కనపడుతుంది. అతను హెల్మెట్ పెట్టుకోవడంతో అతని ఫేస్ కనపడదు. వంశీ వాళ్లను ఫాలో చేస్తూ వెళ్తాడు. ఇద్దరు ఒక హోటల్ ముందు బైక్ ఆపుతారు. సౌమ్య వాళ్ళ కూర్చున్న టేబుల్ వెనుక సౌమ్య మాటలు వినపడేలా అంత దగ్గరగా కూర్చుంటాడు. వాళ్ళు చాలాసేపు నవ్వుకుంటూ మాట్లాడుకున్న తర్వాత సౌమ్యతో వచ్చినతను సౌమ్య వెలికి రింగ్ తొడిగి ప్రపోజ్ చేస్తాడు. వంశీ షాక్ అయి సౌమ్య ఏం చెప్తుందా అని సైలెంట్గా వింటూ ఉంటాడు. సారీ, నాకు ఈ లవ్పై నమ్మకం లేదు అంటుంది. అప్పుడు వంశీకి ఫోన్ రావడంతో అక్కడ మాట్లాడితే తన గొంతు గుర్తుపడుతుంది అని బయటికి వచ్చి కాల్ మాట్లాడేలోపు వస్తుంటే సౌమ్య అతనితో పాటు వచ్చిన వ్యక్తి బయటికి వస్తూ కనిపిస్తాడు. వంశీ చాటుగా కనపడకుండా నిలబడతాడు. అతను బైక్పై వెళ్తాడు. సౌమ్య ఏడుస్తూ, కొంచెం చనువుగా ఉంటే చాలు, ప్రేమ అనుకుంటారు, ఇంకెప్పుడు మగవాళ్లతో క్లోజ్గా మాట్లాడకూడదు అనుకుంటూ కళ్ళు తుడుచుకొని ఆటో ఎక్కి తన అడ్రస్ చెప్పి ఆటో ఎక్కుతుంది.
వంశీ వెంటనే ఆ అడ్రస్ని తన ఫోన్లో సేవ్ చేసుకుంటాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. వంశీ ఇంటికి వచ్చి మనసంతా సౌమ్య చుట్టూనే ఉంటుంది. రోజు ఫోన్ చేసి మాట్లాడే సౌమ్య 2 రోజుల నుంచి కాల్ చేయడం లేదు. తను చేసినా కలవడం లేదు. మెసేజ్ చేసినా నో రిప్లై. ఇక ఇంట్లో ఉండలేక ఊరు వెళ్తున్నాను అని చెప్పి బ్యాగ్ తీసుకుంటాడు. ఆగు వంశీ, ఎక్కడికి రా వెళ్ళేది? ఎప్పుడో ఒకసారి ఊరు వెళ్తారు. నువ్వేంటి నెలలో 2-3 సార్లు వెళ్తున్నావు? అసలు ఎందుకు వెళ్తున్నావు? ఎవరి కోసం వెళ్తున్నావు? నా ప్రేమ కోసం వెళ్తున్నా అని సౌమ్య గురించి తల్లికి చెప్తాడు. ఆమె సైలెంట్గా వెళ్ళిపోతుంది. వంశీ ఊరు వెళ్ళి డైరెక్ట్గా సౌమ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. తలుపు కొట్టడానికి చెయ్యి డోర్పై పెట్టగా లోపల నుంచి నవ్వులు వినపడి డోర్ కొట్టకుండా సైడ్గా వెళ్ళి కిటికీలోంచి లోపలికి చూస్తాడు. సౌమ్య తన ఫ్రెండ్స్తో డ్రింక్ తాగుతూ స్మోక్ చేస్తూ ఉంటుంది. అది చూసి వంశీకి దిమ్మ తిరిగిపోతుంది. సౌమ్య త్వరగా తాగండి, 15 నిమిషాల్లో వాడొస్తాడు. అప్పుడు సౌమ్య ఫ్రెండ్స్, ఎవరే? కొత్త బాయ్ ఫ్రెండ్. ఏ బాగా డబ్బుంది, నేనంటే పడి చస్తాడు. నా అందాలు చూడాలని తహతహలాడుతున్నాడు. ఈరోజు అవకాశం ఇచ్చాను. ఏంటి సౌమ్య నువ్వనేది? ఆ వంశీ నిన్ను ప్రేమిస్తున్నాడు కదా? ఏ వంశీనే? ఎంతమంది వంశీలు ఉన్నారే? ఏ వంశీ అంటున్నావు? ఏ వంశీ ఒకడు, కే వంశీ ఒకడు, ఓ వంశీ ఒకడు. అందులో నువ్వు ఏ వంశీ గురించి చెప్తున్నావో నాకేం తెలుసు? ఈ ఏ కే ఓ ఏంటి సౌమ్య? కోడ్ బేబీ. ఏ అంటే ఆల్ అని అంటే వాడిని అన్ని విధాలా వాడేశాను. కే అంటే వాడు ముద్దు దగ్గరే ఉన్నాడని. ఓ అంటే ఇంకా వాడి దగ్గర ఏమీ ఓపెన్ అవ్వలేదు అని. అవునా? అయితే నేను అడుగుతుంది కే వంశీ గురించి. కేనా అని ఆలోచించి వాడొక టైంపాస్ పీస్. వాడి గురించి మాట్లాడడం వేస్ట్. అందుకే వాడి నంబర్ బ్లాక్ చేశా. పాపం కదే. పాపం లేదు పుణ్యం లేదు. ఇవన్నీ సర్దండి, నా బాయ్ ఫ్రెండ్ వచ్చే టైం అయింది. అప్పుడే ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒకతను ఫ్లవర్ బొకే తీసుకుని లోపలికి వస్తాడు. వంశీ అతన్ని చూసి తనని చూస్తాడేమో అని లోపలికి దాక్కుంటాడు. డోర్ కొట్టడం విని సౌమ్య అదిగో వచ్చాడు, త్వరగా లోపలికి వెళ్ళండి అని ఒక గదిలోకి పంపి బయట గడియ పెడుతుంది. హాయ్ అంటూ వచ్చిన వ్యక్తిని హగ్ చేసుకుని అతని బొగ్గపై ముద్దు పెట్టి ప్లీజ్ కమ్ డార్లింగ్ అని అతన్ని మరొక గదికి తీసుకువెళ్తుంది. వంశీ ఏడుస్తూ తను మోసపోయాను అని బాధపడడం తప్ప ఏం చేయలేక ఇక అక్కడ ఉండలేక ఏడుస్తూనే ఫాస్ట్గా బయటకొచ్చి బస్సు ఎక్కేస్తాడు. బస్సు వేగంగా వెళ్తుంటే అంతకన్నా వేగంగా వంశీ ఆలోచనలు కూడా సౌమ్య చుట్టూ తిరుగుతూ తను పిచ్చితనాన్ని తలుచుకుంటూ సీట్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. బస్సు ఆగినట్లు అనిపించడంతో కళ్ళు తెరుస్తాడు. ఊరు రావడంతో బస్ దిగి ఇంటికి వెళ్తాడు. కానీ సౌమ్య చేసిన మోసం గుర్తు చేసుకుంటూ బయట ప్రపంచం మరిచిపోయి పిచ్చివాడిలా తయారవుతాడు. అలా 1 నెల రోజులు గడిచాయి. వంశీ బాధను ఎలా అయినా దూరం చేసి తనని మామూలు మనిషిని చేయాలి అనుకుంటుంది తల్లి. వెంటనే ఎవరికో కాల్ చేస్తుంది. వంశీ చాలా రోజుల నుంచి ఎవరితోనూ మాట్లాడడం లేదు. ఒక్కడే గదిలో ఉంటూ ఆలోచిస్తూ గడ్డాలు పెంచి చూడ్డానికి దేవదాసులా తయారయ్యాడు. వంశీ అన్న పిలుపు విని తల ఎత్తి వంశీ ఎదురుగా ఉన్న కృష్ణను చూసి కృష్ణ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు. కృష్ణ కూడా తన్ని ఓదార్స్తూ బెడ్పై కూర్చోబెట్టి ఏమైందిరా, ఎందుకిలా బాధపడుతున్నావు అంటుంది. అప్పుడు చూస్తాడు కృష్ణని. నుదుట కుంకుమ, మెడలో చైన్, చేతి నిండా గాజులు, కాలికి మెట్టెలు, లైట్ కలర్ ఎల్లో శారీ కట్టుకొని చూడ్డానికి ముచ్చటగా అనిపిస్తుంది. చాలా మారిపోయే కృష్ణ. ఆడవారి జీవితమే అంత వంశీ. ఎప్పటికప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని మనసు మార్చుకోవాలి. మనిషి కూడా మారాలి. నవీన్ నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా? ఇష్టపడ్డ అమ్మాయిని కదా బాగా చూసుకుంటాడు. కాకపోతే అని ఆగుతుంది. కాకపోతే ఏంటి కృష్ణ? చెప్పు. నవీన్కి కొంచెం అనుమానం ఎక్కువ. ఎవరితో నవ్వుతూ మాట్లాడకూడదు, ఎక్కువసేపు ఫోన్ చూడకూడదు, బాగా రెడీ అయితే ఎవరి కోసం అంటాడు. రెడీ అవ్వకపోతే మొగుడు ముందు పాచిమొహం వేసుకుని తిరుగుతావు. ఇంకా ఒక్కొక్కసారి ప్రేమ ఎక్కువైతే ఇలాంటి తీపి గుర్తులు కూడా గిఫ్ట్గా ఇస్తాడని చేతిపై సిగరెట్లతో కాల్చిన గుర్తులు చూపిస్తుంది. వంశీకి కృష్ణ చేతిపై ఉన్న గుర్తులు చూడగానే మనసంతా బాధతో నిండి ఇంత బాధను మనసులో పెట్టుకుని పైకెలా సంతోషంగా ఉన్నావురా? ఏం చేయమంటావురా? నేను నవీన్తో హ్యాపీగా ఉన్నానని అమ్మమ్మ, నాన్నమ్మ ఎంతో సంతోషపడుతున్నారు. ఇప్పుడు నా కష్టాలు చెప్పి వాళ్ళ సంతోషం చెడగొట్టలేను వంశీ అంటూ వాంటింగ్ వస్తున్నట్లు అనిపించి వాష్రూమ్కి వెళ్ళి వాంటింగ్ చేసుకుంటుంది. వంశీ కంగారు పడి ఏమైంది కృష్ణ, హెల్త్ బాలేదా అంటాడు. కృష్ణ నిన్నటి నుంచి ఇలానే ఉంది వంశీ, కొంచెం నీరసంగా కూడా ఉంది అంటుంది. కానీ ఆంటీ ఫోన్ చేసి నీ గురించి చెప్పగానే నేను చూడకుండా ఉండలేకపోయాను. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఏం పనిష్మెంట్ ఇస్తాడో ఏమో, నేను వెళ్ళొస్తాను అని గుమ్మం దాకా వచ్చి కళ్ళు తిరిగినట్లు అనిపించి పడిపోతూ ఉంటే వంశీ చూసి కృష్ణ ఏమైంది అని కృష్ణను పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి తెలిసిన డాక్టర్కి కాల్ చేస్తాడు. డాక్టర్ కృష్ణను చెక్ చేసి
వంశీని చూస్తూ కంగ్రాట్స్, మీరు తండ్రి కాబోతున్నారు అంటుంది. ఆ మాటకి మొదట వంశీ హ్యాపీగా ఫీల్ అయి థ్యాంక్ యూ డాక్టర్ అంటాడు. డాక్టర్ వెళ్ళిపోగానే కంగ్రాట్స్ కృష్ణ అని హగ్ చేసుకుని తెలియకుండానే కృష్ణ నుదుట ముద్దు పెడుతుంటే చెయ్యి అడ్డుపెట్టి ఏం చేస్తున్నావు వంశీ అని దూరంగా జరుగుతుంది. వంశీ సారీ చెప్పి నువ్వు తల్లివి కాబోతున్నావు అనే విషయం తెలియగానే ఎందుకో తెలియకుండానే అలా చేయబోయాను. నువ్వే ఇంత హ్యాపీగా ఉంటే నవీన్ ఇంకెంత హ్యాపీగా ఫీల్ అవుతాడో కదా. నేను వెంటనే ఈ విషయం నవీన్కి చెప్పాలి. బాయ్ వంశీ అని వెళ్ళిపోతుంటే కృష్ణ చేయి పట్టి ఆపి, కృష్ణ నిన్నొక ప్రశ్న అడుగుతాను, నిజం చెప్తావా అంటాడు. అడుగు వంశీ, నువ్వు నిజంగా నవీన్తో లైఫ్ అంతా ఉండగలవా? నిన్నటి వరకు కూడా కష్టంగానే ఉన్నాను, కానీ నాకు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చాడు. ఇక లైఫ్ అంతా ఎంత టార్చర్ చేసినా నవీన్తోనే ఉంటాను. వంశీ, ఇంతకీ నీ విషయం ఏమిటి? వంశీ జరిగింది మొత్తం చెప్తాడు. నీకు కావలసింది అందమే కదా వంశీ. ఈ రోజుల్లో అందమైన అమ్మాయిలు డ్రెస్ మార్చినట్లు బాయ్ ఫ్రెండ్స్ని కూడా మారుస్తారు. అవన్నీ లైట్ తీసుకోవాలి. తను అందంగా ఉంది, నీకు నచ్చింది, అది చాలు. ఆ అందం లేదు అనే కదా నన్ను అవాయిడ్ చేశావు. అప్పుడు అందమే ముఖ్యం అనుకున్నాను కృష్ణ, కానీ ఆడదానికి ముఖ్యం అందం కాదు, అందమైన మనసు అని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఒకప్పుడు నిన్ను దూరం చేసుకొని తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయను కృష్ణ. ఏమంటున్నావు వంశీ? వంశీ, మనం పెళ్లి చేసుకుందాం కృష్ణ అని కృష్ణ చేయి పట్టుకుంటాడు. కృష్ణ చేయి లాక్కొని వంశీ చెంపపై కొడుతుంది. వంశీ షాక్ అయి అలానే చూస్తూ ఉంటాడు. నీకు పిచ్చి పట్టిందా? మరొకరి భార్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు? పిచ్చి పట్టడం కాదు కృష్ణ, ఇప్పటిదాకా పట్టిన అందం అనే పిచ్చి వదిలింది. ఏ అందం లేదని నిన్ను వద్దు అనుకున్నానో ఆ అందం చూసి ఒక అమ్మాయిని ప్రేమించాను, కానీ తను నన్ను మోసం చేసింది. నీకు తెలుసా, తనతో ఉన్న ప్రతి క్షణం నాకు నువ్వే గుర్తొచ్చేదానివి. ఎందుకో తెలియదు. సౌమ్య నన్ను మోసం చేసినా నాకు బాధగా లేదు. అందం పిచ్చి ఉన్న నాకు దేవుడు మంచి గుణపాఠం నేర్పాడు అనుకుంటున్నాను. కానీ ఇప్పటిదాకా నీకు నాకు మధ్య ఉన్న స్నేహం స్నేహం మాత్రమే కాదు, ప్రేమ అని ఇప్పుడే అర్థమైంది. వంశీ, షటప్, పిచ్చి పిచ్చిగా వాగకు. వాగడం కాదు కృష్ణ, నిజం. నీపై నాకుంది ప్రేమ కాబట్టే నేను సౌమ్యతో ఉన్నా నువ్వే గుర్తుకు వచ్చావు. లేదంటే నువ్వు ఎందుకు గుర్తుకొస్తావు? ఎందుకంటే సౌమ్య నేను ఒకటే కాబట్టి. వంశీ షాక్ అయి, వాట్? సౌమ్య నువ్వు ఒకటేనా? అదెలా సాధ్యం? సాధ్యమే వంశీ, నీకోసం, నీ ప్రేమ కోసం నేను నీకు తెలియకుండా ఆడిన నాటకం అని తను సౌమ్యగా వంశీ ముందు మారుతుంది. అది చూసిన వంశీ షాక్ అయి, కృష్ణ, నిజంగా నువ్వు సౌమ్య ఒకటేనా? నీ కళ్ళ ముందు నిజమై నిలబడితే ఇంకా నిజమా అని అడుగుతున్నావేంటి? మరి నీకు నవీన్తో పెళ్లి జరగడం ఇది అని పొట్టవైపు చూపిస్తాడు. కృష్ణ నవ్వి, నాకు నవీన్కి పెళ్లి జరగలేదు. రేపు పెళ్ళి అనగానే ఒక సమస్య రావడంతో నవీన్ పెళ్ళి క్యాన్సిల్ చేశాడు. సమస్య ఏంటది? నవీన్ చెల్లిని ఒకడు మోసం చేసి తల్లిని చేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే నీ అందం కోసమే నిన్ను ప్రేమించాను, ఆ అందం ఎప్పుడో నా సొంతం అయిపోయింది, ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని తనపై డబ్బులు విసిరి వెళ్ళిపోతాడు. ఎవడు వాడు? ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుందే కాక ఆ పిల్లను తల్లిచేసి డబ్బులు విసురుతాడా అని కోపంతో పిడికిలి బిగిస్తాడు వంశీ. ఇప్పుడు అతనికి నవీన్ చెల్లికి పెళ్లి జరిగింది. తన చెల్లిని మోసం చేసిన వ్యక్తి మనసు మార్చి తన చెల్లి జీవితాన్ని బాగు చేశాను అని నాకు క్షమాపణ చెప్పి నీపై కోరికతో నిన్ను పెళ్లి చేసుకొని వంశీని నిన్ను వేరు చేయాలి అనుకున్నాను. కానీ ఈరోజు నువ్వే నా చెల్లి జీవితం బలి కాకుండా కాపాడావు. నువ్వు చేసిన సహాయానికి నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు, కానీ నీకు ఏ సాయం కావాలి అన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని మాట ఇచ్చాడు. వంశీని నన్ను కలపమని అడిగాను, తనే నన్ను సౌమ్యలా మార్చాడు. నీకు ఎలా దగ్గర అవ్వాలో చెప్పాడు, నేను అలాగే చేశాను. అందంపై నీకున్న పిచ్చిని ఎలా అయినా దూరం చేస్తాను అని మాట ఇచ్చాడు, అలాగే చేశాడు వంశీ. నేను నా అలవాట్లు మార్చుకున్నాను, నా పద్ధతి మార్చుకున్నాను, చివరికి నన్ను నేనే మార్చుకున్నాను. ఎందుకు తెలుసా? నీకోసం, కేవలం నీకోసం మాత్రమే అని ఏడుస్తూ కింద పడిపోతుంది. వంశీ కృష్ణను పైకి లేపి, కృష్ణ, నువ్వు ఈ టైంలో ఇలా బాధపడకూడదు. ఇలాంటి టైం అంటే అంటుంది కృష్ణ. అంటే నువ్వు ప్రెగ్నెంట్ కదా, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇలా బాధపడకూడదు కృష్ణ. కృష్ణ కోపంగా వంశీని కొట్టి, రేయ్, నాకు పెళ్లి కాలేదంటే మళ్ళీ ప్రెగ్నెంట్ అంటావేంటి అంటుంది. మరి అని అడగలేక ఆగిపోతే వంశీ డౌట్ అర్థమై ఒక దిండు తీసి వంశీ చేతికిస్తుంది. వంశీ కృష్ణను చూసి, అమ్మో, నీకు చాలా తెలివి వచ్చేసింది అంటాడు. నా వంశీ కోసం తప్పలేదు అని నిన్ను ఒకటి అడుగుతా, ఏమనుకోకు అంటుంది. అడుగు కృష్ణ, నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా, లేక సౌమ్య మోసం చేసిందని అలా అన్నావా?
వంశీ కృష్ణ ఫేస్ని చేతిలోకి తీసుకుని నా కళ్ళల్లోకి చూసి ఆ మాట అడుగు, అప్పుడు నేను సమాధానం చెప్తాను అంటాడు. కృష్ణ వంశీ కళ్ళలోకి చూస్తూ, నువ్వు నన్నే ప్రేమిస్తున్నావురా వంశీ, మరి నేను సౌమ్య మోసం చేసింది అని నన్ను ప్రేమించావా అన్నావుగా. సౌమ్య నేనే కదా వంశీ, సో నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను కాబట్టి నువ్వు నన్ను నిజంగానే లవ్ చేశావు. వంశీ కృష్ణను దగ్గరికి లాక్కొని, ఇప్పటికైనా నాపైన, నా ప్రేమపైన నమ్మకం కుదిరింది కదా. కుదిరింది అని వంశీని హత్తుకుంటుంది. వంశీ కృష్ణ నుదుటిన ముద్దు పెట్టుకొని, మనిద్దరం ఇలా కలిసిపోయామని తెలిస్తే అమ్మా నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అవును, ఓ పని చేద్దామా కృష్ణ? ఏంటది? చెప్తా పదా అని బయటికి వెళ్ళి అరగంట తర్వాత కృష్ణ ఇంటి తలుపు కొడతాడు వంశీ. కృష్ణ తల్లి తలుపు తీసి దండలతో ఉన్న ఇద్దరిని చూసి షాక్ అవుతుంది అనుకుంటే, వచ్చారా అంటూ ఇద్దరికి దిష్టి తీసి కుడికాలు లోపలికి పెట్టి రమ్మని చెప్తుంది. వంశీ లోపలికి వచ్చి, మీరు మమ్మల్ని చూసి షాక్ అవుతారు అనుకున్నాను ఆంటీ. ఇంకా ఆంటీ ఏంటి వంశీ, ప్రేమగా అత్తయ్య అని పిలువు. అంటే ఒక్కసారిగా అలా పిలవడం అలవాటు కాదు, నెమ్మదిగా పిలుస్తాను. ఇంతకీ నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయలేదు. మీ ఇద్దరూ పెళ్లి చేసుకుని ఒకటవ్వాలని ఎప్పటినుంచో మేము కలలు కంటున్నాం. ఆ కల ఈరోజు నిజమై మా ముందు నిలబడితే మేము సంతోషిస్తాం తప్ప ఆశ్చర్యానికి ఎందుకు గురవుతాం? సారీ ఆంటీ, మీ అందరినీ చాలా బాధ పెట్టాను. పర్లేదు వంశీ, మీరు ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండండి. కృష్ణ అల్లుడుగారిని గదిలోకి తీసుకువెళ్ళమ్మా. అలానే అమ్మా అని కృష్ణ వంశీని గదిలోకి తీసుకువెళ్తుంది. వంశీ కృష్ణని హక్ చేసుకుని ఐ లవ్ యూ అంటాడు. కృష్ణ వంశీ ఫేస్ని చేతిలోకి తీసుకొని ముద్దులు పెడుతుంటే, నీ ప్రేమను తట్టుకోలేకపోతున్నాను కృష్ణ అంటాడు. కృష్ణ, నాకు నీపై ఎంత ప్రేమ ఉందో ఈ ముద్దులతో తెలిసి ఉంటుంది కదా. తెలిసింది కృష్ణ అంటాడు వంశీ. సో విన్నారు కదా, ఈ స్టోరీ ఇక్కడితో ఎండ్ అవుతుందండి. స్టోరీ అయితే ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి ఎన్నో మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నా మరో మంచి స్టోరీతో నేను మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్.